హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈవినింగ్ టైంలో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఫస్ట్ 4 పెద్దపాటి ఆనియన్స్ తీసుకోండి. సో నీట్గా కట్ చేసుకొని దాని అవుటర్కి అంతా నీట్గా క్లియర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కల్మాక్ మీకు ఇష్టమైనది వేసుకోండి. కొత్తిమీర కానీ కల్మాక్ కానివ్వండి. సో ఆ తర్వాత కొద్దిగా బేసన్ వేసుకొని ముందుగా ఆనియన్కి పట్టేటట్టు బాగా నీట్గా కలుపుకోండి. సో బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఎటువంటి వాటర్ కూడా వేయొద్దు, ఎందుకంటే ఆనియన్ అనగానే మనకి వాటర్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఎక్కువ వాటర్ పోయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఈజీగా బ్రౌన్ అయిపోయి మనకి టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు. సో మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి, కారం వేసుకోండి, మనకి అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా అదంతా పట్టేటట్టు నీట్గా కలుపుకోండి. సో మనకి ఉప్పు, కారం మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు, కానీ నేను స్కిప్ చేశాను. లాస్ట్లో బియ్యం పిండి వేసుకోండి, క్రిస్పీనెస్ వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో పిల్లలకు పెట్టండి, స్నాక్స్గా చాలా బాగుంటుంది. కానీ ఇది అంత హెల్తీ కాదు. సో వీక్లో ట్వైస్ అంటే తినొచ్చు. మొత్తం డీప్గా ఫ్రై చేస్తాం కాబట్టి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ప్రతి ఒక్క ఆనియన్కి ఉప్పు, కారం నీట్గా పట్టేటట్టుగా ఇలా కలుపుకోండి. సో ఈ కలపడంలోనే మనకి ఈ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకొని నీట్గా వేయండి. ఈ వేసే ప్రాసెస్సే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. స్లోగా నీట్గా డీప్